చెప్పాలనుకుంటున్నాను. ఒక 3 months బ్యాక్ మా ఉషకి చాలా అనారోగ్యంతో ఉంది. దేవుడు అప్పుడే కార్యం చేసినాడు. ఆ కుటుంబానికి దేవుడు కార్యం చేసినందుకు అనంతటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఉపవాస కూడికలో ఈ 41 రోజు కూడికల్లో నేను పాల్గొన్నాను. నాకు కూడా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ కూడికలో నేను ఉన్నప్పుడు దేవుడు నా చిన్న కూతురికి నాకు వాంతులు బీట్లు మరి ముఖ్యంగా అయితే ఇంకా 4 బాటిల్ పెట్టించుకున్నా, 2 ఇంజక్షన్లు తెచ్చుకున్నా. మా కూతురికి కూడా బ్లడ్ టెస్ట్ చేసిన. ప్రజెంట్కి అయితే చూపించినాను, అమ్మాయికి తగ్గలేనప్పుడు దేవుడికి నేను ఉపవాస కూడికలున్నా, బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని ప్రార్థన చేసుకున్నా. తర్వాత దేవుడు నాకు ఉన్న దాంట్లోనే దేవునికి సమర్పించుకున్న కుటుంబం ద్వారా. కాబట్టి నాకు నా కూతురికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, కుటుంబంలో మంచి అందరికీ ఆరోగ్యం ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకున్నా. మరి ముఖ్యంగా 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి. దేవుడు మా కుటుంబంలో అందరికీ కార్యం చేసినాడు. మరి ముఖ్యంగా అది ఇచ్చినాడు. చాలా దండగా అనుకున్నా, నేనైతే వ్యక్తిగతంగా వస్తాడో లేదో అని కూడా అనుకున్నా. దేవుడు ఆ బిడ్డని ఎంతగానో ప్రేమించి మంచి మార్కులతో విజయాన్ని సాధించాడు. ఇక్కడ ప్రత్యూష ద్రాక్షమణి కూడా మంచి మార్కులతో పాస్ అయింది, అనుష కూడా మంచి మార్కులతో పాస్ అయింది. సెకండ్ ఇయర్లో కూడా వీళ్ళు ఉన్నతమైన విజయాన్ని అందుకోవాలని దేవుని నామంగా తెలియజేస్తున్నాను. సంఘస్థులందరినీ మరి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నా, పిల్లల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు మంచి విజేతను అందుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి పిల్లలు ఎందుకంటే మనము వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్లనే వాళ్ళు పాస్ అవుతారు. నువ్వేం చదవని నీకేం రాదు అనుకోవద్దు. మరి సంటి పాస్ అయినాడో లేదో నాకు తెలియదు, అయినాడా ఆ బిడ్డను కూడా ఎంతగానో దేవుడు ప్రేమించాడు. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయవలసింది ఒక ప్రార్థన మాత్రమే. మనము ఎంత చేసినా పోయి ఎగ్జామ్లో రాయలేం కదా. ఇప్పుడు నేను చదువుకున్నా, వాళ్ళ పక్కన వెళ్ళి చెప్పి రాయలేం కదా. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజు ఉంటాడు. ఎవరు? రాజుకి ముగ్గురు కుమారులు. ఫస్ట్ దేవుడు ఒక కుమారుని ఇస్తే కుమారుడు ఏం చేసినాడు, అందరికీ సంఘంలో ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఒక పేపర్ ఇస్తాడు. ఏమని, నా కొడుకుకి నామకరణం జరుగుతుంది, మీరందరూ మీకు నచ్చిన పేర్లను ఇవ్వండి అని ఇస్తే ఆ చీటీలో ఫంక్షన్ పిలిపించి ఆ రాజు ఇస్తాడు. చీటీలో ఒక బాక్స్ ఇచ్చి చీటీలు వేసినప్పటికీ ఆ బాక్స్లో అందరూ తనకు నచ్చిన నేమ్స్ రాస్తారు. అయితే ఆ పేర్లు ఆ రాజు ఏం చేస్తాడు, తీసుకొని అన్నీ చూసి ఏమని పేరు పెడతాడు, ఎవరికి నచ్చినవి పెట్టకుండా ఆ బిడ్డకి బంగారం అని పేరు పెడతాడు. ఏం పేరు పెడతాడు? బంగారం. సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ బాబు కూడా సేమ్ ప్రాసెస్, ఫంక్షన్ పిలిపించి అందులో మళ్ళీ చీటీలను రాపించి మీకు నచ్చిన పేరు రాయండి అని మళ్ళీ ఇస్తాడు. అంటే మళ్ళీ అందరు వచ్చి భోజనాలు చేసి అందరికి పేరు పెట్టినాక అందరికి ఇష్టం వచ్చిన పేర్లను ఇస్తారు. మళ్ళీ ఆ రాజు ఏమనుకుంటాడు, నాకు లేకపోతే సంతానానికి బంగారం అని పెట్టినా సెకండ్ వన్ వచ్చేసి వెంటనే పెట్టుకుంటా అని ఇస్తాడు. ఓకేనా, అర్థమవుతుందా? లాజిక్ అర్థమవుతుంది కదా. వెంటనే పెడతాడు. థర్డ్ వన్ వచ్చేసి మళ్ళీ కుమారుడు అవుతాడు. నాకు 2 కుమారులే కదా, ఇప్పుడు ఏం పేరు పెడతాడు ఎక్స్పెక్ట్ చేయండి అందరూ? బంగారం వెండి అయిపోయింది. నెక్స్ట్ చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అందరం పిలిపిస్తాడు. పిలిపించి ఏమని పెడతాడంటే, మీరు నీకు నచ్చిన పేర్లు ఇవ్వండి అంటే, ఏం రాజు నువ్వు మీకు నచ్చినవి ఇవ్వం, ఏదో ఒకటి పెట్టయ్యా, మాకెందుకు ఊరికే పిలిపించి మేము ఏదో భోజనం చేసుకుంటాం అంటారు. లేదు రాయండి అంటాడు. అందరు రాసిన తర్వాత ఏమని పెడతాడు, అందరు రాసినకి మళ్ళీ పెట్టకుండా ఆ పిల్లకి ఏమని చెప్తాడు, పాపము అని పేరు పెడతాడు. ఏం పేరు కదా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రాజుకి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. వస్తే ఏం చేస్తాడు, రే బంగారం ఎక్కడున్నారా, రాగా త్వరగా, నాకు హార్ట్ పేషెంట్ అయిపోయినాను, నాకు చాలా ఇబ్బంది లేకుంటే గుండె నొప్పితో బాధపడుతున్నాను, ఒకసారి నన్ను హాస్పిటల్ తీసుకుపోతే, నన్ను పిలుస్తావేంటయ్యా, నేను బంగారాన్ని నేను ఎక్కడ కాదంటాడు. సెకండ్ వన్ ఏమంటాడు, వేరే వెండిగా నువ్వన్న కాదా అంటే, వాడు ఏం చెప్తాడంటే,
నన్నేమో వెండని వ్యక్తివి, వాళ్ళకేమో బంగారం వ్యక్తి. నేను ఎందుకు వెళ్తాను వాళ్ళకంటే తప్పనే కదా, వాడు కానప్పుడు నేను ఎందుకు వస్తా అంటాడు. ముగ్గురు కుమారులు ఇట్లా అంటే లాస్ట్కి చివరికి ఎవరు ఉంటారు? పాపం. పాపం ఏమని చెప్తుంది? రే నువ్వేనా వస్తావంటే, డాడీ నాకు తప్పదు, నువ్వు చేసిన పాపంలల్లా నీతోనే వస్తాను, కాబట్టి నేను పాపం కదా, నువ్వు చేసిన బ్రతికు ఉన్నప్పుడు నువ్వు ఎన్ని పాపాలు అయితే చేసావో చచ్చేటప్పుడు కూడా నేను నీతోనే వస్తానని ఆ చిన్న కుమారుడు. పాపం కదా, మనం బ్రతికున్నప్పుడు మంచి చేసినా చెడు చేసినా మనతో వచ్చేది మాత్రం ఖచ్చితంగా మనతో పాటు తీసుకెళ్ళేది పాపం. కాబట్టి ప్రతి విషయాన్ని కుటుంబంలో గమనించి పిల్లలని పాపం అనే త్రోవలోకి వేయకుండా దేవుని రాజ్యంలో నడిపించండి. మీరు తల్లిదండ్రులు నా బిడ్డకి ఎంత మంచి మార్కులు రావాలో, ఎంత మంచి బాగా చదువుతున్నారు అది కాదు, వాటితో పాటు ఎదిగిన పిల్లల్ని పాపంలోకి వెళ్ళనీయకుండా దేవుని మార్గంలో నడిపించాలి. ఎంత పని చేసినప్పుడు కూడా ఆదివారం రోజు ఖచ్చితంగా యవనస్తులు తల్లిదండ్రుల మాట వినకపోయినప్పటికీ ఖచ్చితంగా ఆదివారం రోజు దైవ సేవకులు చెప్పే వాక్యాన్ని సందేశాన్ని మీరు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే పాపాన్ని ఎవరు పంచుకోరు, తనకున్న తల్లిదండ్రులైనా పంచుకోరు, కానీ పాపాన్ని క్షమించే మాత్రం ఎవరు? దేవుడు. కాబట్టి దయచేసి పాపం చేయకుండా దేవుని మార్గంలో నడిచినట్లయితే మనం ఈరోజు పాస్ అయినామని ఎంత సంతోషిస్తున్నామో ఆ రోజు కూడా సంతోషించాలి. మనం పాపం చేసినాం కాబట్టి మనతో పాటే వస్తుంది. ఆ పాపాన్ని ఎవరు తీసివేస్తాకంటే ఒక దేవాది దేవుడు తప్ప ప్రతి ఒక్కరు ఎవరు పంచుకోరు. సుఖాలు పంచుకునే వాళ్ళు ఉంటారు, డబ్బులు పంచుకునే వాళ్ళు ఉంటారు, ఆస్తులను పంచుకునే వాళ్ళు ఉంటారు, కానీ పాపాన్ని ఎవరు పంచుకోరు. ఒక దేవుడు మాత్రమే దాన్ని తీసేసేది. కాబట్టి యవనస్తులు తల్లిదండ్రుల మాట వినండి. పెద్దవాళ్ళు చెప్పింది మంచిదైనప్పటికీ మీరు గ్యారెంటీగా వినాల్సిందిగా నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని, ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించాలని, అలాగే ఆశీర్వదించాలని, మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా దేవుడి నామంలో తెలియజేస్తున్నాను.